ఆపరేషన్ కగార్పై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తామని చెప్తున్నారు. అది తప్పు, అది మూర్ఖపు ఆలోచన. అట్లాంటి పద్ధతి పనికిరాదు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే చాలా ఆలోచనతో కూడిన మాట. మనము 26 మంది నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి ప్రజలను చంపిన టెర్రరిస్టులతోనేమో చర్చలు జరపడానికి సిద్ధపడ్డాము. కానీ మన పౌరులే వాళ్ళు ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఒక ఆందోళన బాట చేపట్టారు. ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యలను పరిష్కరించడానికి పూనుకోవలసింది పోయి ఈ రకంగా దాడులకు దిగటం అనేది సమంజసం కాదు. ఎక్కడ కూడా మనుషులను రూపుమాపితే సమస్యలు పోలేదు. మనుషులను రూపుమాపటం పద్ధతి కానే కాదు. సామాజిక మూలాలు, ఆ ఉద్యమానికి ఉన్న సామాజిక మూలాలను అర్థం చేసుకొని ఆ మూలాలను నిర్మూలించే ప్రయత్నం చేయాలి, పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. పైగా మన చట్టం ప్రకారమే ఎవరైనా చర్చలకు సిద్ధపడ్డప్పుడు ఆ చర్చలు చేయాలి తప్ప కానీ యుద్ధం కొనసాగించటం కరెక్ట్ కాదు. మేము ఫైరింగ్ ఆపుతాము, చర్చ చేద్దాము అని అన్నప్పుడు ఆ ప్రతిపాదనను అంగీకరించాలి. ఎందుకంటే ఎంత బలాన్ని వాడాలంటే ఎంత బలం ప్రయోగిస్తే వాళ్ళు లొంగుతారో అంతే బలం ప్రయోగించాలి. అంతకంటే ఎక్కువ బలం ప్రయోగించడానికి వీల్లేదు. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా చర్చలకు సంసిద్ధమై వస్తున్నప్పుడు చర్చలు చేయటం ప్రభుత్వ బాధ్యత. చర్చలు జరపాలి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కనీసం టెర్రరిస్టుల మీద చూపెడుతున్న ప్రేమ మోడీ గారు కనీసం మన దేశ పౌరులే వాళ్ళు మావోయిస్టులు అంటే వాళ్ళు పక్క దేశం వాళ్ళు కాదు, వాళ్ళు నిరాయుధులై వాళ్ళు చర్చలకు కూడా వస్తామని చెప్తుంటే ఎందుకు ఇంత ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తున్నది. అక్కడి ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి జరుగుతుందనే వాదనకు ప్రభుత్వ వైఖరి బలం చేకూరుస్తున్నది. మొండిగా ఉండటంతో నిజమే కావచ్చు, అందుకే చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతున్నది. నిజంగా ప్రభుత్వానికి ప్రజల మీదే పట్టు ప్రేమ ఉంటే, ప్రజల కోసమే చేసే పని అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధం, కాల్పులు కూడా ఆపుతామని అన్నప్పుడు మాట్లాడాలి. మీరు ఏం చెప్పదలుచుకుంటే చర్చలు చేయటానికి మీరు ద్వారా పరిష్కరించవచ్చు. చర్చల ముందు మీరు ఏమేం చెప్తారో అవన్నీ, మీ కండిషన్స్ ఏంటివో అవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. అవేమీ లేకుండా మీదబడి మేము కొడతాం, చంపటమే మా లక్ష్యం అని ప్రకటించటం మాత్రం ఇది న్యాయంగా లేదు. చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. దుర్మార్గం ఏంటంటే ఆ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తుల శవాలను కూడా అప్పగించాలి. ప్రతి శవానికి కూడా గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు పొందే హక్కు ఉంటుంది. ఆ బంధువులకు తమ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరుపుకునే అధికారం ఉంటుంది. కానీ ఆఖరి క్రియను కూడా వాళ్ళకు నచ్చిన విధంగా జరుపుకునే అవకాశం లేకుండా వాళ్ళే దహనం చేయటం కాదు, ఆఖరికి చితాభస్మాన్ని కూడా ఇవ్వటానికి నిరాకరించటం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. వెంటనే చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేశ అభివృద్ధికి మావోయిస్టులు అడ్డం పడుతున్నారు. అందుకే ఒక టార్గెట్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. వచ్చే సంవత్సరం ఈలోపు మావోయిస్ట్ రహిత భారతదేశంగా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. అది ఒక ఉద్యమం ఉంది. దానికి ఆడ ప్రజల్లో కొంత నిలదొక్కుంటున్నారు ఇంతకాలం అంటేనే. దానికి అక్కడ ఏదో బలమైన కారణాలు దానికి ఊతమిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ కారణాలను పరిష్కరించాలి అని అంటే పరిష్కరించకుండా ఉద్యమాలు పోవు. అది ఇంకో రూపంలో మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. అందుకని మూల కారణాలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయటమే భారతదేశం సాధ్యమైతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు సమస్యలు పరిష్కారం కానంత వరకు కూడా ఇట్లాంటి ఉద్యమాలను రూపుమాపటం సాధ్యం కాదు. అందుకని ఎప్పుడు కూడా సమస్యలను రూపుమాపాలి. మనకు వెనకడికి అమెరికాలో ఎవరో దోమలను చంపే యంత్రం అమ్ముతున్నాం, నల్లులను చంపే యంత్రం అంటే అందరూ రూపాయికే ఒకటి అన్నారట. అందరూ పోయి ఎగబడి కొన్నారు. కొంటే ఏంటంటే ఒక పల్లపు రాయి, ఒక గుండ్రపు రాయి అందులో ఉన్నాయట డబ్బాల. నల్లిని పల్లపు రాయి మీద పెట్టి గుండ్రపు రాయితో కొట్టాలని ఎన్ని రోజులు కొట్టుకుంటూ పోతావు, ఇట్లా అది అయ్యేది కాదు. అది
కాబట్టి ఏంటంటే సమూలంగా అది ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని కారణాలను అర్థం వెతికి పట్టుకొని ఆ కారణాలను లేక ఆ పరిస్థితులను రూపుమాపే ప్రయత్నం చేయాలి. అవి చేయకుండా ఇది చేస్తే సమస్య పరిష్కారం ఎట్లయితుంది? కాదు కాబట్టి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి తప్పు, ఇది అశాస్త్రీయమైనది. నిజాం రాజు అటువంటి వాడు కుమరం భీం తిరుగుబాటు చేస్తే కారణం ఏంది, ఎందుకు ఇట్లా ప్రజలు తిరుగుబాటు చేసిండ్రని తెలుసుకోవటానికి ఒక కమిటీని వేసి తెలుసుకొని ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసిండ్రు. అది ఆ రాజే అట్లా చేస్తే ఇంకా మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ కనీసమైన మానవతా దృక్పథం లేకపోవటం శోచనీయం, గర్హనీయం, దాన్ని ఖండిస్తాం. ఖచ్చితంగా ఏదైతే కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలని చెప్పేసి బేషరతుగా మావోయిస్టులతోని చర్చలు జరపాలి. కనీసం అంత్యక్రియలకు సంబంధించి కూడా ఆఖరి చూపులు కూడా బంధువులు నోచుకోకపోవడం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా అక్కడున్న ఖనిజ సంపద కోసమే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందని అనుకోవచ్చని, ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ప్రజా సంఘాలన్నీ ఖండిస్తున్నాయని, ఇప్పటికైనా బేషరతుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే తప్ప మావోయిజం అంతం కాదని, సమస్యలు మూలాలకు సంబంధించి తెలుసుకొని అంతం చేయాలి తప్ప మావోయిస్టులను అంతం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.